వివిధ దినపత్రికలు ఏ వార్తలు ప్రధానాంశాలుగా నిలిచే వార్తల విశ్లేషణ చూద్దాం. ముందుగా సాక్షి దినపత్రికలో చూస్తున్నట్లయితే ప్రధాన వార్తగా ఈసారి 500% రష్యా నుంచి చమురు కొంటే సుంకాల మోత, భారత్ చైనాను కట్టడి చేయడమే లక్ష్యంగా అమెరికా చర్యలు, శాంక్షనింగ్ రష్యా యాక్ట్ ఆఫ్ 2025 బిల్లుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, బిల్లుపై వచ్చే వారమే అమెరికా కాంగ్రెస్లో ఓటింగ్, ఆమోదం పొందితే టారిఫ్లు విధించే అధికారం ట్రంప్కు, రిపబ్లికన్ పార్టీ సెనేటర్ లిండ్సే గ్రహం వెల్లడి, ట్రంప్ ఉపసంహరణ తంత్రం 66 అంతర్జాతీయ సంస్థల నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటన, వాటి అవసరం ఇకపై లేదని నిధులు ఇవ్వబోమని వెల్లడి, ఇండియా ఫ్రాన్స్ సారథిలోని సౌరకూటమి నుంచి అమెరికా వెనక్కి అంటూ మరొక ఈ ట్రంప్ ఉపసంహరణ తంత్రం అంటూ అదొక హెడ్లైన్. ఇది ప్రధానంగా ఈసారి 500% రష్యా నుంచి చమురు కొంటే సుంకాల మోత అంటూ ప్రధాన వార్తగా నిలుస్తుంది. అయితే రష్యా ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతుంది. ఈ యుద్ధంలో ఎంతోమంది సైనికులు చనిపోతున్నారు అంటూ అమెరికా ఆవేదన వ్యక్తం చేస్తుంది. అయితే ఈ యుద్ధాన్ని ఆపాలంటే రష్యాని కట్టడి చేయాలంటే అక్కడ రష్యాని ఆర్థికంగా దెబ్బ కొట్టాలి. రష్యాని ఆర్థికంగా దెబ్బ కొట్టాలంటే రష్యా నుంచి చమురు నిల్వలు ఎవరు కొనకుండా, ఏ దేశం కూడా కొనకుండా కట్టడి చేయాలి. ఇక్కడ రష్యా చమురును అధికంగా కొంటున్న దేశాలు చైనా, ఇండియా మాత్రమే. అయితే ఈ రెండింటిపైన ఈసారి 500% సుంకాలు విధించినట్లయితే ఈ రెండు దేశాలు అక్కంటే రష్యా చమురు కొనకుండా ఉంటే ఈ సుంకాల నుంచి మనం తప్పుకోవచ్చు. లేదంటే అక్కడ ఒకవేళ మనం అదే విధంగా చమురును కొనుగోలు చేసినట్లయితే 500% విధిస్తామని అమెరికా బెదిరిస్తుంది. మరి చూడాలి, అటు డ్రాగన్ కంట్రీ, ఇటు ఇండియా ఏ విధంగా స్పందిస్తాయనేది చూడాలి. ఇక ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని త్వరగా ముగించాలన్న పట్టుదలతోటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో టారిఫ్ బాంబు సిద్ధం చేశారు. అమెరికా హెచ్చరికలను సైతం లెక్క చేయకుండా రష్యా నుంచి చౌక ధరకు చమురు కొనుగోలు చేస్తున్న భారతీయ చైనాలపైన ఏకంగా 500% టారిఫ్లు విధించడానికి ఉద్దేశించిన బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే గతంలో కూడా ఈ యుద్ధం ఆపడానికి రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దన్న ఉద్దేశంతో 100% టారిఫ్ను సుంకాలను విధించారు భారత్ పైన, అదేవిధంగా చైనా పైన. అయినా కూడా భారత్ ఎక్కడ కూడా తగ్గలేదు. ఎందుకంటే అక్కడ చమురు చాలా చౌకగా వస్తుంది కాబట్టి భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం జరుగుతుంది. అయితే ఈసారి 500 పెంచడం జరిగింది. రష్యా నుంచి చమురు ఎవరు కొనకుండా ఆంక్షలు విధించబోతున్నారు. ఆంక్షలు ఉల్లంఘించే దేశాలపై సుంకాల మొత్తం మొగనుంది. ఈ మేరకు రూపొందించిన బిల్లుపైన అమెరికా కాంగ్రెస్లో త్వరలోనే ఓటింగ్ జరగనుంది. అక్కడ ఆమోదం పొందితే భారత్ చైనా ఉత్పత్తులపై 500% సుంకాలు విధించే అధికారం ట్రంప్కు లభిస్తుంది. రిపబ్లికన్ పార్టీ సెనేటర్ లిండ్సే గ్రహం ఈ విషయం వెల్లడిస్తూ ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆయన బుధవారం వైట్ హౌస్లో ట్రంప్తో సమావేశమయ్యారు. అధ్యక్షుడితోటి చాలా ఫలవంతమైన చర్చ జరిగిందని, బిల్లును ఆమోదించారని స్పష్టం చేశారు. శాంతి కోసం ఉక్రెయిన్ ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది, కొన్ని మెట్లు దిగిరావడానికి కూడా సిద్ధపడుతోంది. రష్యా అధినేత పుతిన్ శాంతికి కట్టుబడి ఉన్నామని చెబుతూనే ఉక్రెయిన్లో రక్తపు పారుస్తున్నారు, అమాయకులను పట్టణ పెట్టుకుంటున్నారు. రష్యా యుద్ధ యంత్రం సమకూరుస్తున్న దేశాలను శిక్షించక తప్పదు. రష్యా నుంచి ముబ్బడిగా చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్లో మారణహోమానికి పరోక్షంగా సహకరిస్తున్న దేశాలపైన భారీగా సుంకాలు విధించే అధికార ట్రంప్కు దక్కబోతుంది. భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలు రష్యా నుంచి ఇప్పటికీ చమురు కొంటూనే ఉన్నాయి. ఈ కొనుగోలు ఆగాలంటే సుంకాల కొరడ ప్రయోగించాల్సిందని లిండ్సే గ్రహం చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక మరో వార్త, ఉపాధిని దెబ్బతీస్తే సహించమంటూ మరో వార్త ఇక్కడ ప్రధాన వార్తగా హెడ్లైన్లో మనం చూడొచ్చు. ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించే వరకు పోరాటం ఆగదు. ఫిబ్రవరి 3 నుంచి 9 జిల్లాల్లో భారీ బహిరంగ సభలు. టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ములుగు సభకు సోనియా, రాహుల్, ప్రియాంకను ఆహ్వానిస్తామని వెల్లడి. ఇక మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు. ఉపాధి హామీ పథకం రద్దుకు బీజేపీ కుట్ర పంతుందంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇక్కడ చూడొచ్చు, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని దెబ్బతీసే కుట్రలకు సాయించబోమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. గురువారం గాంధీభవన్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం కేంద్ర ప్రభుత్వ విధానాలపైన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశంలో 140 కోట్ల జనాభాలో 80% మంది ఉపాధి హామీ పథకంపై ఆధారపడుతున్నారని తెలిపారు. ఈ పథకం పేదల ఆత్మగౌరవాన్ని పెంచిందని, దీని రూపకల్పన అమలుకు తెలుగు రాష్ట్రాలే వేదిక అని సీఎం గుర్తు చేసినటువంటి పరిస్థితి. అయితే టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇక ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ తదితరులు పాల్గొనడం జరిగింది.
ఇక 2 ఏళ్లలో తరగతులు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ వేగం పెంచాలి, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం, బాలికలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలి, జూన్ 12 నుంచి బడుల్లో అల్పాహారం, ప్రజలు విస్తృతంగా ప్రచారం చేయాలి, ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలంటూ ఒక వార్త ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఇక సుప్రీంకోర్టు నుంచి తెచ్చుకోండి, రాష్ట్రానికి రెగ్యులర్ డీజీపీని నియమించే విషయంపైన సకాలంలో పంపలేదంటూ ప్యానెల్ జాబితాను యూపీఎస్సీ తిప్పి పంపించింది అంటూ వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక మరో హెడ్లైన్, ఆధార్ కొత్త మస్కట్ ఉదయ్. ఇక భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యుఐడిఏఐ ఆధార్ కొత్త మస్కట్ యుడిఏఐ ఉదయ్ను ప్రారంభించింది అంటూ మరో వార్త మనం హెడ్లైన్ చూడొచ్చు. ఇక అబార్షన్ కోరుకునే హక్కు ఉంది, గర్భాన్ని కొనసాగించాలని బలవంతం చేయడం మానసికంగా వేయించడం కిందికి వస్తుందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేస్తుంది. ఇక భయం వాసన పసిగడతాయి, మనుషులని భయాన్ని పసిగట్టి అవతలి వ్యక్తి జంకుతున్నారని తెలియగానే శునకాలు దాడికి తెగబడతాయని సుప్రీం పేర్కొంది. ఇవి హెడ్లైన్లో నిలిచిన వార్తలు. ఇక న్యూస్ రిలీజ్ సంబంధించి ముప్పు మరీ తగ్గిస్తే ముప్పు మరీ ఎక్కువైతే అధిక రక్తపోటు, ఉప్పు బాగా తగ్గించేసిన ప్రమాదమే, ఎలక్ట్రోలైట్ సమతుల్యత దెబ్బతింటుంది, ఆచితూచి వాడాలంటున్నారు వైద్య నిపుణులు. ఉప్పు మరీ తగ్గించినా ముప్పేనట. ఇక చాలన్లో తొండి, ఖజానాకు గండి, భూభారతిలో స్లాట్ బుకింగ్లో భారీ కుంభకోణం, యాదగిరిగుట్ట కేంద్రంగా ఇంటర్నెట్ నిర్వాహకుడి మాయాజలం అంటూ ఒక వార్త కూడా ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇవి సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. ఇక ఇంతకుముందు మనం చూసిన చాలన్లో తొండి, ఖజానాకు గండి అనే వార్త ఒకసారి బ్రీఫింగ్గా చూసినట్లయితే, యాదగిరిగుట్ట కేంద్రంగా ఇంటర్నెట్ నిర్వాహకుడి మాయాజాలం, రిజిస్ట్రేషన్ రుసుములో అత్యధికంగా శాతం లూటి, ప్రత్యేక యాప్ సాయంతో చాలన్ మొత్తాన్ని ఎడిట్ చేస్తున్న మూట, ఒక జనగామ జిల్లాలోనే 22 చాలన్ ఎడిట్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దాంతో వెనుక మాస్టర్ మైండ్గా హైదరాబాద్ ఇప్పటికే అదుపులో పలువురు అంటూ వార్త ప్రధాన వార్తగా హెడ్లైన్స్ మనం చూడొచ్చు. అయితే భూభారతిలో స్లాట్ బుకింగ్లో భారీ కుంభకోణం చోటు చేసుకుంటుంది. వివరాలకు వెళ్తే ఇక్కడ మనం చూడొచ్చు, జనగామ తహసీల్దార్ కార్యాలయంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా భూభారతి పోర్టల్ను ఆధారంగా చేసుకుని ప్రభుత్వానికి చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ రుసుములను భారీ మొత్తంలో పక్కదారి పట్టిస్తున్న వైనం యాదాద్రి జిల్లాలో వెలుగులోకి వస్తుంది. జిల్లాకు చెందిన ఒక ఇంటర్నెట్ నిర్వాహకుడు ఈ కుంభకోణానికి పాల్పడినట్లుగా తెలిసింది. భూభారతి స్లాట్ బుకింగ్ నుంచి చాలాను జనరేషన్ వరకు ఉన్న సాంకేతిక లొసుగును ఆసరగా చేసుకుని రైతుల నుంచి పూర్తి స్థాయిలో డబ్బులు తీసుకుని ప్రభుత్వానికి నామమాత్రంగానే జమ చేస్తూ ఖజానాను కొల్లగొట్టినట్లుగా సమాచారం. ఇప్పటివరకు జనగామ జిల్లాలోని ఇలాంటి 22 కేసులు బయటపడగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా ఈ కుంభకోణం కొనసాగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట నుంచి జరుగుతున్న ఈ తంతు వెనుక ఒక ముఠా ఉందని హైదరాబాద్కు చెందిన ఓ కీలక వ్యక్తి మొత్తం వ్యవహారానికి మాస్టర్ మైండ్గా ఉన్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక వివిధ భూ లావాదేవీల కోసం స్లాట్ బుకింగ్ సమయంలో మార్కెట్ విలువ ఆధారంగా చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చాలన మొత్తాన్ని ఆన్లైన్ పూర్తిగా చెల్లించకపోతే సిస్టమ్ అంగీకరించదు. కానీ యాదాద్రి జిల్లాకు చెందిన ఇంటర్నెట్ నిర్వాహకుడు తన వద్ద ఉన్న ప్రత్యేక యాప్ సాయంతో చాలాను ఎడిట్ చేసే విధానాన్ని రూపొందించి తప్పనిసరిగా చెల్లించాల్సిన మొత్తంలో 10% కన్నా కూడా చాలా తక్కువకే, అంటే ఉదాహరణకు ₹1 1.39 లక్షల చాలన్కు 1039 చాలన్ తీసి మిగతా మొత్తాన్ని తన జేబులో వేసుకున్నట్లుగా సమాచారం. ఇప్పుడు ప్రస్తుతం అంతటా కూడా ఈజీ మనీకి అలవాటు పడ్డారు. ఎక్కడ ఏ లొసుగున్నా కూడా తక్కువ టైంలో ఎక్కువ ఎలాంటి కష్టం లేకుండా డబ్బులు సంపాదించే దిశగా అందరూ వెళ్తున్నారు. కానీ ఏదో ఒక రోజు మాత్రం ఇలాంటి కుంభకోణాలు, స్కామ్లు బయటపడడం ఖాయం. ఇక రిజిస్ట్రేషన్ పూర్తి దశలో తహసీల్దార్కు సైతం ఎలాంటి అనుమానాలు రాకుండా చాలాను పూర్తి మొత్తంతో చెల్లించినట్లుగా చూపిస్తూ ఇదంతా కొనసాగించినట్లుగా తెలుస్తుంది. ప్రత్యేక యాప్తో చాలాను తీసేటప్పుడు సంయుక్త రుసుమును ఎడిట్ చేసి పేమెంట్ కంప్లీట్ చేస్తారు. ఇక దీంతో పేజీ స్లాట్ బుకింగ్కు వెళ్తుంది. తర్వాత పేమెంట్ సక్సెస్ అయినట్లు చూపించడంతో పాటు తహసీల్దార్ లాగిన్లో స్లాట్ బుక్ అవుతుంది, రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. అయితే ఈ విషయం భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తులకు తెలియదు. ఈ విధంగా ప్రభుత్వ ఆదాయానికి పెద్ద మొత్తంలో గండిపడుతుంది. జిల్లాతో పాటుగా జనగామలో కొందరు ఆపరేటర్లకు చిన్న మొత్తంలో కమిషన్ ఇవ్వడం ద్వారా వారిని అక్రమాల్లోకి లాగేశాడన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం జనగామ జిల్లాలో ఇప్పటి వరకు 22 చాలన్ ఎడిట్ కేసులు బయటపడగా మొత్తం వాటి సంఖ్య 45 దాటే అవకాశాలు ఉన్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న ధరణి పోర్టల్లో కూడా ఇలాంటి ఎడిట్ ఆప్షన్ ద్వారా ఇదే మూట మోసాలు చేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక ఇవి సాక్షి దినపత్రికలో మెయిన్ పేపర్లో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. ఇక వెలుగు దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా నిలిచాయో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. వెలుగు దినపత్రికలో ఐపాక్ ఆఫీసులో ఈడీ సోదాలు, అడ్డుకున్న మమత. సోదాల సమయంలో ఐపాక్ చీఫ్ జైని ఇంటికి వెళ్లిన సీఎం తమ పార్టీ అభ్యర్థుల జాబితా వ్యూహాలను తొలగించడానికి వచ్చారని ఫైర్ అంటూ వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. అయితే కోల్కతాలోని ఐపాక్ గ్రూప్ చీఫ్ ప్రతీక్ జైన్ ఇల్లు, ఆఫీసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సోదాలు నిర్వహించడం రాజకీయ దుమారాన్ని రేపింది. రేడ్స్ చేస్తున్న సమయంలోనే ప్రతీక్ జైన్ ఇంటికి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కోల్కతా పోలీసు చీఫ్ వినీత్ గోయల్ వెళ్లారు. జైన్ ఇంటి నుంచి కొన్ని ఫైళ్లను తీసుకెళ్లారు. తృణమూల్ ఎన్నికల వ్యూహం, 2026 ఎన్నికల అభ్యర్థుల జాబితాలు, పార్టీ రహస్య పత్రాలను దొంగలించడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈడీని పంపారని వారు మండిపడ్డారు. ఆ వార్త మన వెలుగు దినపత్రికలో ఆ వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక మరో ప్రధాన వార్త, జిల్లాల బార్డర్లు సెట్ చేద్దాం, గజిబిజికి చెక్ పెట్టేందుకు సర్కార్ కసరత్తు అంటూ మరో హెడ్లైన్ ప్రధాన వార్త నిలుస్తుంది. మండలాల మార్పులకు అధికారులతోటి స్టడీ, మెగా హైదరాబాద్ను 3 జిల్లాలుగా చేసే యోచన. గతంలో అశాస్త్రీయంగా జిల్లాల విభజన, ఒక నియోజకవర్గంలోని మండలాలు 2-3 జిల్లాల్లోకి, పాత జిల్లా కేంద్రాల నుంచి 30 కిలోమీటర్ల లోపు మండలాలు సైతం ఇతర జిల్లాల్లోకి, సమీప జిల్లాలో సర్దుబాటు చేయాలంటూ పెరుగుతున్న డిమాండ్లు, రాబోయే నియోజకవర్గాల డీలిమిటేషన్కు అనుగుణంగా మార్పులు. ఇటీవల అసెంబ్లీలో మంత్రి పొంగులేటి పర్యటనతో మొదలైన కార్యాచరణ, జనగణనకు సరిహద్దులు ఫిక్స్ చేయడంతో ఎలా ముందుకెళ్లాలనే దానిపైన ప్రణాళికలు ఉన్నాయి. ఇక అంతా గజిబిజి మచ్చుకు కొన్ని అంటూ ఇక్కడ వరంగల్, హుస్నాబాద్, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి కొన్ని ఇవ్వడం జరిగింది. అవి చూసినట్లయితే వరంగల్ నగరాన్ని వరంగల్, హన్మకొండ జిల్లాలకు విభజించడంతో మున్సిపల్ పోలీసు పనులకు 2 కలెక్టర్ల సమన్వయం తప్పనిసరైంది. చారిత్రక నగరం 2గా చీలిపడం వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని తిరిగి ఏకం చేయాలని ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి. ఇక హుస్నాబాద్ పరిస్థితి చూసినట్లయితే హుస్నాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ 3 జిల్లాలు అంటే సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ పరిధిలోకి వెళ్లడంతో పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వీటిని తిరిగి కరీంనగర్ జిల్లాలోనే కలపాలని స్థానికులు 50 రోజులుగా దీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా పరిస్థితి చూసినట్లయితే తుంగతుర్తి, మునుగోడు, నెకరకల్ నియోజకవర్గాలు 2-3 జిల్లాల పరిధిలోకి వెళ్ళాయి. దీనివల్ల ఏ పథకం అమలు చేయాలన్నా వివిధ జిల్లాల అధికారులను సమన్వయం చేసుకోవడం కష్టతరంగా మారిందని ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొన్ని ఉదాహరణలు చూడొచ్చు. ఇక జిల్లాల సరిహద్దుల గజిబిజిని సరిదిద్దే ఇలా భౌగోళిక స్వరూపంలో మార్పులు చేర్పులు జరగనున్నాయి. పరిపాలన వికేంద్రీకరణ పేరుతోటి గత ప్రభుత్వం హడావుడిగా అశాస్త్రీయంగా చేపట్టిన జిల్లాల విభజన వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ మేరకు ప్రకటన చేశారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై ఉన్నతాధికారులతోటి భేటీ అయ్యి జిల్లాల సరిహద్దుల మార్పు, మెగా హైదరాబాద్లో కొత్త జిల్లాల ఏర్పాటుపైన చర్చించారు. ఈ లెక్కన అతి త్వరలోనే జిల్లాల పునర్విభజన, సరిహద్దులు సవరించడం తప్పదని తెలుస్తుంది. ఈ మేరకు జిల్లా కేంద్రాల నుంచి మండలాలకు ఉన్న భౌగోళిక దూరాలు, ప్రజల నుంచి వస్తున్న వినతులను పరిగణలోకి తీసుకుని సమగ్ర నివేదిక రూపొందిస్తున్నారు. ఇటీవల మెగా హైదరాబాద్ ఏర్పడిన జేహెచ్ఎంసీని సైతం 3 జిల్లాలకు ఏర్పాటు చేయడంపైన కసరత్తు ప్రారంభించారు. కాగా కేంద్రం చేపట్టబోయే జనగణనకు సంబంధించి జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులను డిసెంబర్ 31నే అధికారులు ఫిక్స్ చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు జిల్లాల సరిహద్దులు మార్చడం, కొత్త జిల్లాల ఏర్పాటు లాంటివి చేస్తే తలెత్తే సమస్యలను అధికారులు ప్రభుత్వం దృష్టికి తెచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక అశాస్త్రీయ విభజనతో తిప్పలు మొదలయ్యాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లాల సంఖ్యను 10 నుంచి 33కు పెంచినప్పటికీ ఆ ప్రక్రియలో కనీస ప్రమాణాలు పాటించలేదనే విమర్శలు ఉన్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు తమ రాజకీయ అవసరాల కోసం మండలాలను ఇష్టం వచ్చినట్లుగా వివిధ జిల్లాల్లో కలపడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారంటూ ఇక్కడ ఈ వార్తలో మనం ప్రధానంగా చూడొచ్చు. ఇక యంగ్ ఇండియా స్కూళ్ళు అమ్మాయిలకే ఫస్ట్, మొదటి విడతల్లో వాళ్ళకే కేటాయించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి 1 నుంచి 10 తరగతి వరకు సిలబస్ మార్చాలి, బ్రేక్ఫాస్ట్ను రాష్ట్రం అంతా విస్తరించాలని సూచన అంటే ఒక వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక మరో వార్త, బీజేపీ కాదు బ్రిటిష్ జనతా పార్టీ. గురువారం గాంధీభవన్లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాటలను ప్రధాన వార్తగా ఇక్కడ హెడ్లైన్లు తీసుకోవడం జరిగింది. ఇక ఆదాని, అంబానీ కోసం ఉపాధి హామీ పథకాన్ని ఎత్తేసే కుట్ర, కేంద్ర సర్కారుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్, కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, ఈ నెల 20 నుంచి 30 వరకు ఊరూరా నిరసనలు, గ్రామ సభలు, తీర్మానాలు, ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో
ఫిబ్రవరి 3 నుంచి 9 వరకు బహిరంగ సభలు, ములుగు సభ, సోనియా రాహుల్కు ఆహ్వానం. మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించాలి, అందరూ సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం. పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో సీఎం ప్రసంగం. ఉపాధి హామీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం. డిప్యూటీ సీఎం బట్టి పథకం గొప్పతనాన్ని వివరిస్తూ పోస్టర్ల పంపిణీ. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్. అయితే ఇప్పుడు ఉమ్మడి ములుగు సభకి సోనియా రాహుల్ గాంధీ ఆహ్వానం. మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అయితే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి వరుసగా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలు బిజీగా తన షెడ్యూల్ని మార్చుకుంటున్నారు. అయితే సర్పంచుల ఎన్నికలు అంటే గ్రామ స్థాయి ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు జరిగినప్పుడు 65% మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉండి కూడా 65% సర్పంచులను గెలిపించుకోగలిగింది. అయితే ఈసారి మున్సిపల్ ఎన్నికలు అలా కాకుండా ముందస్తు ప్రణాళికలు. దానికి ముఖ్య కారణం రెబల్స్ నిలబడ్డం. ఈసారి ఆ రెబల్స్ బెడద లేకుండా సమన్వయం చేసుకుంటూ అక్కడ ఇన్ఛార్జీలని నియమించి దిశానిర్దేశం చేసుకుంటూ ఈసారి కాంగ్రెస్ ఒక ప్లానెడ్గా వెళ్ళాలని ఎన్నికలకి భావిస్తుంది. అదేవిధంగా ఇక ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కూడా కావచ్చు, మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక కేసీఆర్ అంగీకారంతోనే రాయలసీమ లిఫ్ట్. సంగమేశ్వరం కడుతున్నారు సారు అంటూ వార్తలు వచ్చినా పట్టించుకోలేదు అంటూ బండి సంజయ్ చెప్తున్నారు. కృష్ణా జలాల్లో 299 టీఎంసీలకే ఒప్పుకొని మన నీళ్లు ఏపీకి తాకట్టు. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులో దోపిడీ అని ఫైర్. అయితే కేసీఆర్ అంగీకారంతోనే రాయలసీమ లిఫ్ట్ అంటూ బండి సంజయ్ నిన్న చెప్తున్నారు. ఈ పంపకాలప్పుడు అప్పుడే మనకి అన్యాయం జరిగింది, అప్పుడు గట్టిగా మాట్లాడింది, వ్యతిరేకించింది బీజేపీ మాత్రమే. కాంగ్రెస్ అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు అంతా మేమే కేసీఆర్ అడ్డుకున్నామంటూ చెప్తుంది. కానీ అప్పుడు అడ్డుకుంది, నిలదీసింది బీజేపీ మాత్రమే అంటూ బండి సంజయ్ ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఇక చైనా మాంజా అమ్మినా కొన్న అరెస్టు చేస్తాం, ఎవరికైనా గాయాలైతే పంతంగి ఎగిరేసిన వాళ్ళే బాధ్యులు అంటూ ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇది అందరూ చదవాల్సిన, వినాల్సిన వార్త. నెలలోనే 103 కేసులు నమోదు, 143 మంది అరెస్టు. సిపి సజ్జనర్ 1.24 కోట్ల విలువైన చైనా మాంజా సీజ్ చేసినట్లుగా వెల్లడి. చైనా మాంజాతోటి పతంగులు ఎగిరేస్తే చర్యలు తప్పని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనర్ హెచ్చరించారు. చైనా మాంజాతోటి ఎవరికైనా గాయాలైతే పతంగి ఎగిరేసిన వ్యక్తుల్ని బాధ్యులుగా చేసి కేసులు నమోదు చేస్తామన్నారు. చైనా మాంజా అమ్మకాలు జరుగుతున్న బహిరంగ మార్కెట్లు, ఈ కామర్స్ ప్లాట్ఫామ్లపైన నిఘా పెట్టామని వెల్లడించారు. సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్వాధీనం చేసుకున్న చైనా మాంజా వివరాలను సిపి సజ్జనర్ గురువారం మీడియాకు వివరించారు. మనం గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరం చూసాం చైనా మాంజా ఎంత ప్రమాదమో. ఎందుకంటే సామాన్యులు, అమాయకులు పాపం రోడ్డు మీద బైక్ మీద వెళ్తుంటే ఈ చైనా మాంజా మెడకు చుట్టుకొని మెడ కోసుకుపోయి ఎంతోమంది ప్రాణాలు విడిచారు. కొంతమంది సరదా, కొన్ని కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. అందుకనే చైనా మాంజా అమ్మినా కొన్నా కూడా అరెస్ట్ చేస్తాం. మీకు ఎక్కడైనా ఈ చైనా మాంజాతోటి పతంగులు ఎగిరేసినట్లు ఎవరికైనా తెలిసినా కూడా వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎక్కడైనా ఏదైనా షాప్లో చైనా మాంజా అమ్ముతున్నారని ఇన్ఫర్మేషన్ తెలిసినా వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. కొంతమంది ప్రాణాలని కాపాడిన వాళ్ళు అవుతారు. ఇక ఇండియా ట్రంప్ టారిఫ్ బాంబ్. 500% సుంకాల బిల్లుకు ఆమోదం. వచ్చే వారం సెనెట్లో ఓటింగ్కు ఛాన్స్. శాంక్షనింగ్ ఆఫ్ రష్యా యాక్ట్ 2025 బిల్లు రూపకల్పన. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల కారణంగా సుంకాలు. చైనా, బ్రెజిల్ పైన భారీ టారిఫ్లకు ట్రంప్ నిర్ణయం. ఇక ఉక్రెయిన్ రష్యా వార్ ఆపేందుకే అంటున్న వైట్ హౌస్. బిల్లుకు ఎకానమిక్ బంకర్ బస్టర్గా పేరు. బట్టలు, ఫార్మా ఎగుమతులపైన ప్రభావం పడుతుందంటూ ఈ వార్త మనం చూడొచ్చు. ఇంతకుముందు అన్ని దినపత్రికల్లో కూడా ఈ వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. టారిఫ్ బాంబుకు సంబంధించి ట్రంప్ వ్యాఖ్యలకు సంబంధించి. ఒక్క రోజులో 8 లక్షల కోట్లు ఊఫ్. టారిఫ్ టెన్షన్ తోటి భారీగా పత్రమైన స్టాక్ మార్కెట్. గత 4 సెషన్లో 9 లక్షల కోట్లు హంఫట్. గురువారం 264 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ. టీసీఎస్, ఇన్ఫోసిస్, రియల్స్ షేర్లలో అమ్మకాలు అంటూ ఈ టారిఫ్ బాంబు వల్ల షేర్ మార్కెట్లో ఒక్క రోజులో 8 లక్షల కోట్లు నష్టం అంటూ ఒక వార్త ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఇక ఒక విషాదకరమైన వార్త. మోకిలాల్లో రోడ్డు ప్రమాదం, 4 విద్యార్థులు మృతి. బర్త్డే పార్టీ చేసుకుని అర్ధరాత్రి తిరిగి వస్తుండగా ఘటన. వేగంగా వస్తున్న కారు అదుపు తప్పడంతో చెట్టుకు ఢీకొని ప్రమాదం. అక్కడికక్కడే 4 స్టూడెంట్లు మృతి, మరొకరికి గాయాలయ్యాయి. నిన్న వార్త ప్రధాన వార్త ఇది. 4 విద్యార్థులు చనిపోవడం చాలా బాధాకరం. తల్లిదండ్రులకు తీరని శ్లోకం. ఇక
మార్కుల ఆధారంగా స్టూడెంట్లను విభజించవచ్చు. టాపర్స్ బ్యాచ్, డల్ బ్యాచ్ అంటూ విద్యార్థులను వేరు చేసే కఠిన చర్యలు తప్పవు. ఇక టార్గెట్ల పేరుతోటి పిల్లలను చులకన చేసినా, అందరి ముందు తిట్టినా క్రిమినల్ కేసులే. ప్రతి విద్యా సంస్థలో సేఫ్టీ ఫ్యాన్లు, టెర్రస్ పైకి వెళ్లకుండా గేట్ల ఏర్పాటు తప్పనిసరి. రూల్స్ బ్రేక్ చేస్తే విద్యా సంస్థల గుర్తింపు రద్దు. కలెక్టరేట్ల నేతృత్వంలో నిఘా కమిటీలు. సర్కారు తాజా గైడ్లైన్స్ రిలీజ్. ఇకపై స్కూళ్ళు, కాలేజీలు, ఇతర విద్యా సంస్థల్లో టాపర్స్ బ్యాచ్, డల్ బ్యాచ్ అంటూ స్టూడెంట్లను వేరు చేసి చూపే పరిస్థితి మారనుంది. మార్కుల ఆధారంగా విద్యార్థులను గ్రేడింగ్ చేసి వారి మధ్య అంతరాలు సృష్టిస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థల సెక్షన్ల దందాకు సర్కార్ చెక్ పెట్టింది. ఇది మంచి పరిణామం. ఎందుకంటే మనం చదువుకున్న రోజుల్లో ఇంతకుముందు కూడా మనం చూసాం. బాగా చదివే వాళ్ళు ఒక సెక్షను, ఇక డల్గా ఉన్న వాళ్ళు ఒక సెక్షను, అసలు ఏం రాని ఏం అవగాహన లేదు, వీళ్ళు ప్రతి సబ్జెక్టులో కూడా ఫెయిల్ అవుతున్నారో వాళ్ళని తీసుకెళ్ళి మరో సెక్షన్లో వేసి పడేసేవాళ్ళు. పాపం వాళ్ళని అవమానకరంగా ట్రీట్ చేసిన పరిస్థితులు మనం చూసాం. అలాంటి పరిస్థితులు ఇక కొనసాగకుండా, ఎందుకంటే విద్యార్థులు చాలా సెన్సిటివ్గా మారుతున్నారు. ఎవరిలో ఏ టాలెంట్ ఉంటుందో కూడా తెలియదు. కాబట్టి వారిని ప్రోత్సహించే విధంగా, ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒకే రకమైన ప్రాధాన్యం ఇచ్చే విధంగా ఈ సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఇది ఒక మంచి పరిణామం. ఇక మేడారం జాతరకు రండి, కేసీఆర్ను ఆహ్వానించిన మంత్రులు సీతక్క, కొండ సురేఖ. మంత్రులకు చీరలు బహుకరించిన కేసీఆర్ దంపతులు అంటూ ఒక వార్త కూడా ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక నమస్తే తెలంగాణలో ఏ వార్తలు ప్రధాన వార్తలు నిలిచాయి, హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. మన బడి బిల్లులు 515 కోట్లు పెండింగ్, 2 ఏళ్లుగా విడుదల చేయని కాంగ్రెస్ సర్కార్. పాఠశాల విద్యాశాఖ లేఖ రాసిన, స్పందన శూన్యం. పలుమార్లు ఆందోళన చేసినా పట్టించుకొని వైనం. ఎమ్మెల్యే హరీష్ రావుకు గోడు వెళ్లబోసుకున్న కాంట్రాక్టర్లు అంటూ ఒక వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక మరో హెడ్లైన్ వార్త, నిరుద్యోగులపైన లాఠీ చార్జ్, అశోక్ నగర్లో కాంగ్రెస్ సర్కార్ దమన కాండ అంటూ ఒక వార్త ప్రధాన వార్తగా హెడ్లైన్లు మనం చూసినట్లయితే, ఉద్యోగాలు కోరడమే నేరంగా చూస్తున్న రేవంత్ సర్కార్. కొలువు లేవన్న మంత్రి. కాంగ్రెస్ చేసిన మోసంపైన యువత కన్నెర. వరుస ఆందోళనతోటి దద్దరిల్లిన అశోక్ నగర్. సిటీ సెంట్రల్ లైబ్రరీ నుంచి అశోక్ నగర్ చౌరస్తా వరకు నిరుద్యోగుల ర్యాలీ. పోలీసు లాఠీచార్జ్, పలువురికి గాయాలు. రక్తం కారుతున్న ఈడ్చి పారేసిన పోలీసులు అంటూ మనం ఇక్కడ ఈ ఫొటోస్ మనం చూడొచ్చు. ఇక నమస్తే తెలంగాణలో ప్రతిదీ కూడా ఇక్కడ చూపించడం జరిగింది. ఇక నిన్న జరిగిన అధికారులకి వస్తే 100 రోజుల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. యూపీఎస్సీ తరహాలో రెగ్యులర్ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నమ్మబలికిన మాటలు ఇవి. నిరుద్యోగులు, యువత ఉచ్చులో పడ్డారు. 2023 డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులకి వచ్చింది. తర్వాతే అసలు కథ మొదలైంది అంటూ నిరుద్యోగులు చెప్తున్నటువంటి పరిస్థితిని ఇక్కడ నమస్తే తెలంగాణలో చూపించడం జరిగింది. ఇక యాదాద్రి పవర్ఫుల్ సాకారం దిశగా కేసీఆర్ స్వప్నం. వైటీపీఎస్ యూనిట్ 4 సివోడి సక్సెస్. 42 గంటలు నిర్విరామంగా రన్నింగ్. 800 మెగావాట్ల ప్లాంట్లో నిరాటంకంగా 825 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి. విద్యుత్ రంగంలో మరో మైలురాయి. ఇప్పటికే 2 యూనిట్ల ద్వారా 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి. 4 యూనిట్ తోటి 2400 మెగావాట్లకు సివోడికి సిద్ధంగా. మరో 2 యూనిట్లు 4000 మెగావాట్ల లక్ష్యంతో యాదాద్రి థర్మల్ పవర్కు శ్రీకారం చుట్టిన కేసీఆర్ అంటూ ఒక వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక ఇటీవల ప్రమాదంలో తండ్రిని కోల్పోయిన చిన్నరాజు నవీన్ను పై చదువుల కోసం ఆర్థికంగా సాయం అందజేస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాతృత్వం. 2 నిరుపేద బిడ్డల చదువులకు ఆర్థిక సాయం. ఇటీవల ప్రమాదవశాత్తు చనిపోయిన వారి తల్లిదండ్రులు బీటెక్ ఫీజు చెల్లించేందుకు ముందుకు వచ్చిన కేసీఆర్ అంటూ ఒక వార్త. మంచిగా చదువుకో బిడ్డ అంటూ ధైర్యం చెప్తున్నారు కేసీఆర్. వార్త ప్రధాన వార్త మనం చూడొచ్చు. ఇక కేసీఆర్ అరెస్టుకు సర్కార్ కుట్రలు అంటూ మరో వార్త. హరీష్ రావు సంబంధించి మరో వార్త. కేటీఆర్ హరీష్ను ఎదుర్కోలేక అక్రమ కేసులు, ఫోన్ ట్యాపింగ్ కేసులు, ఇరికించే ఎత్తుగడలు. బీఆర్ఎస్ పార్టీ నేతల పేర్లు చెప్పాలంటూ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కు సంబంధించిన వార్త ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఇక బెంగాల్లో ఈడీ స్ట్రాటజీ చోరీ, ఏజెన్సీని ముందు పెట్టి కేంద్రం రాజకీయ క్రీడ అంటూ ఒక వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇవి వివిధ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.